చక్కెర పాకము, 2.5 కప్స్ షుగర్, అందులో 3/4 కప్ వాటర్ అండ్ 2 కప్స్ మిల్క్ పౌడర్కి 1/2 కప్ ఘీ కలిపి పెట్టానండి. ఇప్పుడు మనం మిల్క్ పౌడర్తో బర్ఫీ చేస్తున్నాము. ట్రేలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పక్కన పెట్టుకోవాలి. వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాక మనము మిల్క్ పౌడర్ ఇందులో వేసి కలుపుకుందాం. గడ్డలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలండి. లోపల కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్ లోపల కొంచెం ఇది దగ్గరికి అయ్యేదాకా దీన్ని తిప్పాలన్నమాట. కొంచెం ఉండ రావాలన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం లిక్విడీగా ఉంది కదా, కొంచెం గట్టిగా అయ్యింది. దీన్ని ఇంకా మనం ట్రేలోకి తీసుకోవడమే ఇంకా.